దాదాపు 128 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్ లో క్రికెట్ రీఎంట్రీ ఇస్తోంది. లాస్ ఏంజలస్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చనున్న నేపథ్యంలో అభిమానుల్లో జోష్ పెరిగింది. 1900లో ప్యారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో చివరిసారిగా క్రికెట్ కు ప్రాతినిధ్యం దక్కింది. ఇదిలా ఉంటే ఈ మెగా ఈవెంట్ లో భారత్ పాక్ మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. సాధారణంగా భారత్ పాక్ జట్ల మధ్య మ్యాచ్ కు ఉండే క్రేజే వేరు. ఇరు దేశాల్లో ఉద్రిక్తతల కారణంగా ఈ రెండు దేశాలు ద్వైపాక్షిక టోర్నీలు ఆడడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. కాగా ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీలో భారత్ పాక్ తలపడితే చూడాలని ఆశించిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పేట్టు లేదు. 2028 ఒలింపిక్స్ కు పాక్ అనర్హతను ఎదుర్కొన్న అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సింగపూర్ వేదికగా ఐసీసీ వార్షిక సర్వసభ్య వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో లాస్ ఏంజలస్ ఒలింపిక్స్ బరిలో నిలవడానికి కావలసిన అర్హత మార్గాన్ని ఖరారు చేసినట్లు ది గార్డియన్ నివేదిక పేర్కొంది. ప్రాంతీయ అర్హతతో ఒలింపిక్స్ కు వెళ్లాలని ఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఆసియా, ఓషియానియా, యూరప్, ఆఫ్రికా ప్రాంతాల నుంచి టాప్ ర్యాంకులో ఉన్న జట్లు నేరుగా ఒలింపిక్స్ కు క్వాలిఫై అవుతాయి. ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇస్తుండటంతో అమెరికా ఆటోమేటిక్ గా క్వాలిఫై కానుంది. ఐసీసీ ర్యాంకుల ప్రకారం ఆసియా నుంచి భారత్, ఓషియానియా నుండి ఆస్ట్రేలియా, యూరప్ నుంచి ఇంగ్లాండ్, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా టాప్ ర్యాంకుల్లో ఉన్నాయి. ఆరో జట్టును ఎలా ఎంపిక చేస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం టీ20లో పాకిస్తాన్ 8వ ర్యాంకులో ఉంది. ఆసియా నుంచి భారత్ అగ్రస్థానంలో ఉండడంతో పాక్ కు దారులు మూసుకుపోయినట్లే. అయితే ఐసీసీ ఇంకా దీనిపై పూర్తి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఇది ప్రతిపాదన మాత్రమే. కానీ ఇదే ఫైనల్ నిర్ణయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఒలింపిక్స్ లో క్రికెట్ పోటీలు 2028 జూలై 12న అంటే ఒలింపిక్స్ ప్రారంభానికి 2 రోజుల ముందు నుంచి 29 వరకు జరగనున్నాయి. అన్ని మ్యాచ్లు లాస్ ఏంజలస్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పమోనాలోని ఫైర్ ప్లెక్స్ లో ప్రత్యేకంగా నిర్మించబోయే 500 ఎకరాల తాత్కాలిక స్టేడియంలో జరుగుతాయి. టీ20 ఫార్మాట్ లోనే మ్యాచ్లు నిర్వహించనున్నారు.